హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకనామిక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ యాస్ ద ఫ్లోర్ రేట్ ఆఫ్ ది ఆర్బీఐస్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ క్యారిడర్. ఆర్బీఐ యొక్క లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ క్యారిడర్లో క్రింది వాటిలో ఏది కనీస పరిమితిగా పనిచేస్తుంది? ఇక్కడ లిక్విడిటీ అంటే అర్థం ఏమి వస్తుంది అని అంటే డబ్బే అనమాట. తెలుగుని లిక్విడిటీని తెలుగులో ద్రవ్యం అంటారు. ద్రవ్యం అంటే డబ్బు అని అయితే అర్థం అనమాట. ఇక్కడ ఈ ల్యాబ్ కింద కనీస పరిమితిగా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది పనిచేస్తుంది అన్నది క్వశ్చన్ అడిగాడు. సో మనం కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అసలు ఈ ల్యాబ్ అంటే ఏంటి, అది ఏ పని చేస్తుంది, అది నిర్వర్తించే విధులు ఏంటి తెలిసి ఉండాలి. సో ఈ ల్యాబ్ అనేది ఏంటంటే మన భారతదేశ వ్యవస్థకి ప్రధాన బ్యాంకు అయినటువంటి ఆర్బీఐ అనేది డబ్బు యొక్క లభ్యతను అది ఎక్కువ అన్నా అవ్వచ్చు, తక్కువ అన్నా ఉండొచ్చు, ఎక్కువ డబ్బున్నా తక్కువ డబ్బున్నా ఇది ఎలా లభ్యమవుతుంది అన్నదాన్ని ఈ పాయింట్ అయితే ఈ ల్యాబ్ అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది నియంత్రిస్తూ ఉంటుంది. సో దీని కింద పనిచేసేటువంటి కనీస పరిమితిగా ఏం పనిచేస్తుందంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలని అంటే ఇప్పుడు అన్ని బ్యాంక్స్కి ఆర్బీఐ అనేది కొంత డబ్బుని ఇస్తుందన్నమాట. బ్యాంక్స్ అన్నిటికి కూడా రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బీఐ ఉంటుంది, కెనరా బ్యాంక్ ఉంటుంది, ఇలా రకరకాల బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా. ఈ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఆర్బీఐ అనేది డబ్బు అనేది ఇస్తుంది. ఆ డబ్బుని ఎలా ఇస్తుంది? వడ్డీకి అయితే ఇస్తుంది కదా. ఆ వడ్డీని ఏమంటాం మనం? రెపో రేట్ అని అయితే పిలుస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకుని అనేది తీసుకోండి. దీని దగ్గర అన్ని బ్యాంక్ చేయవలసిన లోన్స్ కానీ అన్ని దాని పరిధిలో ఉన్నటువంటి అన్ని డబ్బుకు సంబంధించిన తర్వాత కూడా దీని దగ్గర ఒక 5 లక్షలు ఎంత మిగిలిపోయిందని అయితే అనుకుందాం. ఈ 5 లక్షల్ని అక్కడే దాన్ని లాకర్స్లో దాచుకుంటే ఉపయోగం ఏమి ఉండదు కదా, అదే డబ్బు ఉంటుంది. అప్పుడు ఇదేం చేస్తుందంటే ఏ ఆర్బీఐ బ్యాంక్ ఉంటుందో ఆ ఆర్బీఐ బ్యాంకులో అయితే డిపాజిట్ చేస్తుంది అనమాట. దాన్నే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని అయితే పిలుస్తాం. అది మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ దీని దగ్గర దాచుకుంటుంది. మనం దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో డిపాజిట్ ఎలా చేస్తాం? ఆ విధంగా అనమాట. మనం డిపాజిట్ చేసిన డబ్బుకి మనకి బ్యాంక్ అనేది కొంత వడ్డీని యాడ్ చేసి మన డబ్బును మనకి ఇస్తుంది కదా. అదేవిధంగా ఈ ఎస్బీఐ బ్యాంకు ఎంత డబ్బు అయితే ఈ ఆర్బీఐ దగ్గర దాచుకుందో అంత డబ్బునికి కొంత వడ్డీ వేసి ఇస్తుంది అనమాట. దాన్ని రివర్స్ రెపో రేట్ అని అయితే పిలుస్తారు. రివర్స్ రెపో రేట్ చూసాం, రివర్స్ రెపో రేట్ చూసాం. సో నార్మల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర దాచేటువంటి డిపాజిట్స్ చేసేటువంటి మనీని ఏమంటారు? స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ అని అయితే పిలుస్తారు అనమాట. ఇది దేని కింద పరిధిలో వస్తుంది? ల్యాబ్ కింద అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఇమీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ ఇంక్రీజ్ ద స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ బై ద ఆర్బీఐ. ఆర్బీఐ తన శాసనబద్ధ ద్రవ్యత నిష్పత్తిని పెంచడం వల్ల కలిగేటువంటి తక్షణ ప్రభావం ఏంటి? ఈ ఎస్ఎల్ఆర్ అనేది ఆర్బీఐ ఒక్కసారి పెంచేస్తే దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. డిక్రీసెస్ ద లెండింగ్ కెపాసిటీ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్. వాణిజ్య బ్యాంకుల రుణ సామర్థ్యం తగ్గుతుంది. ఈ ఎస్ఎల్ఆర్ అనేది పెంచేశారంటే ఒక్కసారి ఎస్ఎల్ఆర్ పెంచిందంటే ఆర్బీఐ రిమైనింగ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంకులో ఉన్న డబ్బు అంతా ఆ బ్యాంకులు ఏం చేస్తాయి అని అంటే ప్రభుత్వ సంస్థల్లో కానీ లేదా బంగార రూపంలో కానీ ఆ డబ్బునైతే దాచుకోవడానికి ట్రై చేస్తాయి అనమాట. డబ్బంతా ప్రభుత్వ సంస్థలపైన బంగారం పైన ఈ బ్యాంక్స్ పెడితే అక్కడ బ్యాంకులో ప్రజలకు లోన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మనీ అనేది అయితే ఉండదు. సో అందుకనే వాణిజ్య బ్యాంకులో రుణ సామర్థ్యం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ డిసైడ్స్ ద క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఫర్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో వాణిజ్య బ్యాంకులకు మూలధన సంపూర్ణ నిష్పత్తి ఎవరు నిర్ణయిస్తారు అని అంటే ఆర్బీఐ అనేది నిర్వహిస్తుంది అనమాట. మామూలుగా అంతర్జాతీయ బ్యాసిల్ నిబంధనకు అనుగుణంగా బ్యాంకులకు నష్టం అనేది వచ్చినప్పుడు, మరి బ్యాంకులకు కూడా నష్టాలు లాభాలు అనేవి ఉంటాయి అన్నమాట. వీటికి నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని తట్టుకోవడానికి ఈ బ్యాంక్ అనేది కొంత ధనాన్ని దాచుకోవాలన్నమాట. అది ఎంత పరిమితి వరకు దాచుకోవాలన్నది ఏది నిర్ణయిస్తుందంటే ఆర్బీఐ అనేది మనకి నిర్వహిస్తుంది అనమాట. వాట్ టైప్ ఆఫ్ బాండ్స్ డస్ ద ఆర్బీఐ బై అండర్ ఆపరేషన్ ట్విస్ట్. దీని పేరుని మనం కరోనా టైంలో ఎక్కువగా విన్నాం. ఎందుకంటే ఆర్బీఐ అనేది మొట్టమొదటిసారిగా 2019లో ఈ ఆపరేషన్ ట్విస్ట్ని ఉపయోగించి అప్పుడు మన భారతదేశానికి ఉన్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి అయితే సక్సెస్ఫుల్గా పనిచేసింది ఇది. సో ఆ టైంలో అయితే విన్నాం కదా దీని గురించి ఆపరేషన్ ట్విస్ట్ అని. ఇది ఆర్బీఐ కింద ఏ రకమైన బాండ్లను కొనుగోలు చేస్తుంది అని అంటే లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనమాట. దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలను అయితే ఇది కొనుగోలు చేస్తుంది. కొనేవి ఉంటాయి, అమ్మేవి కూడా ఉంటాయి. ఈ ఆపరేషన్ ట్విస్ట్లో కొనేదేంటో దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీస్ని కొంటుంది. మరి ఏమి అమ్ముతుందంటే స్వల్పకాలిక ప్రభుత్వ సెక్యూరిటీస్ని అమ్మేస్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా దీర్ఘకాలిక వడ్డీ రేట్లను తగ్గించి పెట్టుబడులు ప్రోత్సహించడమే దీని మెయిన్ థింగ్ అనమాట. పెట్టుబడులు అయితే కావాలి. ఏకకాలంలో ఇది దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను అయితే కొంటూ స్వల్పకాలిక బాండ్లను అయితే అమ్మేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎకనామిక్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఏ కంట్రీ కెనాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఫ్రీ క్యాపిటల్ ఫ్లో అండ్ ఇండిపెండెంట్ మానిటరీ పాలసీ అట్ ద సేమ్ టైం.
క్వశ్చన్ జాగ్రత్తగా నుండి తెలుగులో ఈనండి క్వశ్చన్. ఒక దేశం ఒకే సమయంలో స్థిర మారకపు రేటు, స్వేచ్ఛ మూలధన ప్రవాహం మరియు స్వతంత్ర ద్రవ్య విధానం కలిగి ఉండలేదని ఏ ఆర్థిక సిద్ధాంతం చెప్తుంది? మూడు విషయాలు. స్థిర మారకపు రేటు అంటే ఒక దేశం యొక్క కరెన్సీని వేరే దేశం యొక్క కరెన్సీతో చేంజ్ చేయడం అనమాట. ఇది ఫస్ట్ది. దీని అర్థం మూలధన ప్రవాహం. స్వేచ్ఛ మూలధన ప్రవాహం అంటే ఏంటి అంటే సింపుల్గా దేశ కరెన్సీని మనం తీసుకోవాలి, మన దేశం నుండి ఫ్రీగా తరలించాలి ఎటువంటి ఆంక్షలు లేకుండా. మూడోది వచ్చేసి స్వతంత్ర ద్రవ్య విధానాన్ని కలిగి ఉండడం. అంటే కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఒక దేశానికి, ఆ దేశం యొక్క కేంద్ర బ్యాంకే అక్కడ వడ్డీ రేట్లను నియంత్రిస్తుంది. ఈ మూడు అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం మెన్షన్ చేస్తాడు? ఒకే సమయంలో ఈ మూడు కలిగి ఉండవని ఒక సిద్ధాంతం చెప్తుందంట. ఆ సిద్ధాంతం ఏంటి అని అంటే ఇంపాసిబుల్ ట్రినిటీ. ఇక్కడ ఇంపాసిబుల్ ట్రినిటీ, త్రివిధ సంక్షోభం లేదా త్రియం అని కూడా అంటారు. అసాధ్య త్రియం అని కూడా ఉంటుంది తెలుగులో ఇంకో విధంగా. దీనివల్ల కేవలం ఏదైనా రెండు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు ఏ దేశమైనా కానీ. ఈ ప్రిన్సిపల్ ప్రకారం అయితే ఈ మూడు విషయాల్ని ఒకే టైంలో తీసుకోవడం అనేది అసాధ్యం. క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్యాపిటల్ రిసిప్ట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్? కేంద్ర బడ్జెట్లో క్రింది వాటిలో ఏది మూలధన వసూలు? క్యాపిటల్ రిసిప్ట్కు ఉదాహరణ. ఈ మూలధన వసూలుకి ఉదాహరణ ఏంటి అంటే ఇచ్చిన ఆప్షన్ సి, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు ఉపసంహరణ. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను తగ్గించే లేదా అప్పులను పెంచే వసూళ్లను, మూలధన వసూళ్లు అంటారు. మూలధన వసూళ్ళు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఆప్షన్ సి అనమాట. ఇక్కడ ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ప్రభుత్వ ఆస్తులు అనేవి తగ్గుతాయి కాబట్టి ఇది మూలధన వసూలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈస్ ద ప్రైమరీ డెఫిసిట్ ఆఫ్ ది గవర్నమెంట్ క్యాలిక్యులేటర్? ప్రభుత్వం యొక్క ప్రాథమిక లోటును ఎలా లెక్కిస్తారు అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. ఫిజికల్ డిఫెక్ట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ద్రవ్య లోటులో నుండి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే, అక్కడ క్లియర్గా చూసుకుందాం. ఇక్కడ మనకి ప్రైమరీ డెఫిషియన్సీ అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఈ సంవత్సరం మన ప్రభుత్వం కూడా అప్పు చేస్తుంది కదా. ఈ ప్రభుత్వం అనేది సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం ద్రవ్యలోటులో నుండి, ఇది ఈ సంవత్సరం ద్రవ్యలోటులో నుండి మనం గత సంవత్సరంలో చేసినటువంటి అప్పుకి వడ్డీ అనమాట. ఈ వడ్డీ ఏంటంటే గత సంవత్సరం చేసినటువంటి అప్పుకి చెల్లించేటువంటి వడ్డీని తీసివేస్తే దాన్ని ప్రాథమిక లోటు అని అయితే పిలుస్తారు. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద జిఎస్టీ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయబడిందంటే ఆప్షన్ బి ఆర్టికల్ 279A కింద. ఆర్టికల్ 279A కింద అయితే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోకి ఈ ఆర్టికల్ని అయితే చేర్చడం జరిగింది. 101 సవరణ చట్టం ద్వారా అయితే చేర్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కర్వ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్యాక్స్ రేట్స్ అండ్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్? ఇక్కడ ట్యాక్స్ రేట్కి తెలుగులో చూడండి. పన్ను రేట్లకు మరియు ప్రభుత్వానికి వచ్చే పన్ను మొత్తం ఆదాయానికి గల సంబంధాన్ని చూపేటువంటి వక్రరేఖ ఏది? వక్రరేఖ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా సింపుల్ గ్రాఫ్గా తీసుకుందాం. ఇది ట్యాక్స్ రేట్ అనమాట. ఇది మనకి ఎంత ట్యాక్స్ వేసిందో దాని ట్యాక్స్ రేట్ని ఈ అక్షం పైన, ఈ యాక్సిస్ పైన ఏంటంటే ఎంత ట్యాక్స్ని ఎంత కలెక్ట్ చేసిందో, ట్యాక్స్ కలెక్షన్ ఎంత చేసిందో ఈ అక్షంపై తీసుకోండి. సో ఈ యాక్సిస్ అది అనుకోండి. సో దీనికి సంబంధించి ఎంత రేటుకి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసింది అన్నదాన్ని ఒక కర్వ్ ఫార్మేట్లో చూపిస్తారు. ఇది యూ షేప్లో అయితే ఉంటుందన్నమాట, రివర్స్ యూ షేప్లో ఇలాగా. దీన్ని ఏమంటారు అని అంటే ఆప్షన్ సి లాఫర్ కర్వ్ అని అయితే పిలుస్తారనమాట. ఈ లాఫర్ వక్రరేఖ అనేది మనకి వడ్డీ రేట్లకు మరియు ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్ను ఆదాయానికి మధ్య సంబంధాన్ని చూపే వక్రరేఖ అనమాట. చూడండి. వాట్ మ్యాక్సిమం రిలేషన్ కెన్ ద గవర్నమెంట్ గెట్స్ ఇట్స్ ఫిజికల్ డిఫెక్ట్ టార్గెట్ అండర్ ద ఎస్కేప్ క్లాజ్ ఆఫ్ ది FRBM యాక్ట్? FRBM చట్టంలోని ఎస్కేప్ క్లాజ్ ప్రకారం ప్రభుత్వం తన ద్రవ్యలోటు లక్ష్యంలో గరిష్టంగా ఎంత శాతం సడలింపు రిలాక్సేషన్ పొందవచ్చు అని అంటే 0.5% అనమాట. జీడిపిలో నుండి 0.5% వరకు. ముఖ్యంగా వీటిలో కూడా ముఖ్యంగా జాతీయ భద్రతకి సంబంధించి, ప్రకృతి వైపరీత్యాలు లేదా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం యొక్క సమయాల్లో ఈ ఎస్కేప్ క్లాజ్ ద్వారా అయితే ప్రభుత్వం తన ద్రవ్యలోటు లక్ష్యాన్ని గరిష్టంగా 0.5% వరకు పెంచడానికి అనుమతి ఉంటుంది.